హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ కుమార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుబాయ్లో తెలుగుడి హవా. ఈరోజు నేను ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాము. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి అనుకునే దాని ముందు మన ఎమిరేట్స్ ఐడి కార్డు గురించి తెలుసుకోవాలి. ఎమిరేట్స్ ఐడి కార్డు గురించి నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. అసలు ఎమిరేట్స్ ఐడి కార్డు ఎలా అప్లై చేయాలి, దాని స్టేటస్ ఎలా ట్రాక్ చేయాలి, అవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఎవరైతే కనుక ఎమిరేట్స్ ఐడి కార్డు గురించి చూడలేదో దాన్ని మన ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనకి ఇన్ జనరల్గా ఏంటంటే ఎమిరేట్స్ ఐడి అనేది ఒక పర్టికులర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏదో 1 year అని 2 years అని, అది వీసాను బట్టి ఉంటుంది. మనం తీసుకున్న వీసా టైప్ను బట్టి ఉంటుంది. ఈవెన్ విజిటర్ వీసా ఉంటే కనుక 10 days, 15 days, 20 days, 30 days, 60 days, 90 days ఇలా పర్టికులర్ వ్యాలిడిటీ ఉంటుంది. అదే కనుక రెసిడెన్సీ వీసా అయితే కనుక 1 year రెసిడెన్సీ వీసా, 2 years రెసిడెన్సీ వీసా, 5 years రెసిడెన్సీ వీసా, 10 years రెసిడెన్సీ వీసా. ఇన్ జనరల్గా ఈ 10 years రెసిడెన్సీ వీసాని గోల్డెన్ వీసా అంటున్నారు. 5 years వచ్చేసరికి ఇలా డిఫరెంట్ వీసాస్ ఉంటాయి. ఆ పర్టికులర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మన ఈ వీసా అప్లై చేసేటప్పుడే మనకి అప్లై చేసేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఇన్ జనరల్గా ఏంటి అంటే ఇన్సూరెన్స్ కాస్ట్ కూడా మనం వీసాతో పాటే అప్లై చేస్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే విత్ ఇన్సూరెన్స్, వితౌట్ ఇన్సూరెన్స్ వీసా ఉంటుంది, కాస్ట్ అనేది ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం వీసా అప్లై చేసేటప్పుడే జనరల్గా బేసికల్ అందరూ విత్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. సో నేను ఇప్పుడు వచ్చేసరికి నేను 2 years రెసిడెన్సీ వీసా తీసుకున్నాను. నా రెసిడెన్సీ వీసా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 1.5 lakh అయింది. ఇది విత్ ఇన్సూరెన్స్. సో ఈ విత్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక మనకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఈవెన్ ఫీవర్ వచ్చినా కానీ, ఏదైనా ఒంట్లో బాగోకపోయినా కానీ, జలుబు దగ్గర ఏదైనా ఉన్నా కానీ మనం హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి. సో మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్గా ఏంటంటే మన మెడికల్ ఇన్సూరెన్స్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ఈ హాస్పిటల్తో టైఅప్ అయిందో చెక్ చేసుకొని మనకు హాస్పిటల్ కనుక టైఅప్ అయ్యి ఉంది అంటే కనుక సో ఆటోమేటిక్గా మనం డాక్టర్ కన్సల్టేషన్ తీసేసుకొని ఆటోమేటిక్గా మనం హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఆటోమేటిక్గా మనకి మనీ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. సో సమ్ టైమ్స్ లైక్ కొన్నిసార్లు పే చేయాల్సి వస్తుంది, అప్ టు 50 dirhams. అది డిపెండ్స్ అపాన్ కన్సల్టెన్సీ ప్రీమియంను బట్టి ఉంటుంది. మన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం టైప్స్ ఉంటాయి, ఆ టైప్ను బట్టి నువ్వు పే చేయాల్సి వస్తుంటుంది. అదే కనుక మన హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ప్రాపర్ గుడ్గా మంచిగా ఉంటే కనుక ఆటోమేటిక్గా అది కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. సో మనకి ఈవెన్ ట్యాబ్లెట్స్ కానీ, ఎక్స్రేస్ కానీ, కన్సల్టేషన్ కానీ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉంటుంది. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల మనకి ఇది అడ్వాంటేజెస్. సో ఆటోమేటిక్గా మనకి బేసికల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక మన మెడికల్ చెకప్స్ ఏవైతే ఉంటాయో, కన్సల్టేషన్ కానీ, మెడిసిన్ కానీ, ఎక్స్రేస్ కానీ, ఏవైనా బ్లడ్ టెస్ట్స్ కానీ అవన్నీ మనకి ఫ్రీగా వస్తుంది. సో అందుకనే చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి అడ్వాంటేజ్. ఇంతకుముందు నేను ఇండియాలో కంట్రీస్లో వర్క్ చేసినప్పుడు కనుక మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే డిఫరెన్స్ అక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక అక్కడ మనకి జ్వరం వచ్చినా కానీ, లైక్ ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినా కానీ మనకి అది హెల్త్ ఇన్సూరెన్స్లో అవైలబిలిటీ అనేది ఉండదు. కానీ ఇక్కడ దుబాయ్లో అట్లా ఏమి ఉండదు. సో ఇన్ జనరల్గా ఏంటి అంటే కనుక మనకి నువ్వు అప్లై చేసే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఈవెన్ నాకు ఫీవర్ వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ నేను ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అసలు యూజ్ చేసేవాడిని కాదు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే కనుక ఈవెన్ ఫీవర్ వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా సంథింగ్ హెల్త్ ఇష్యూ లైక్ బ్యాక్ పెయిన్ కానీ, మైగ్రేట్స్ కానీ, ఏదైనా హెడేక్ కానీ, సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇన్ జనరల్గా హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఇంక్లూడింగ్ కన్సల్టేషన్, బ్లడ్ టెస్ట్, ఏవైనా టెస్ట్స్ కానీ ఏదైనా కానీ అన్నీ మనకి ఫ్రీగా ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఇఫ్ రిక్వైర్డ్ చెప్పినట్లు ఏంటంటే కన్సల్టేషన్ ఫీజు అనేది కొంచెం ఒక 20% నుంచి పే చేయాల్సి వస్తుంది. అది కూడా అప్ టు 50 dirhams వరకు మాత్రమే పే చేయాల్సి వస్తుంది. అది అడ్వాంటేజ్ ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చెప్పాను కదా అంతకుముందు ఎమిరేట్స్ ఐడి కార్డ్ డిస్కస్ చేసినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఏంటి అని చెప్పాను కదా. అదే మన